సౌజీ, ఆ, ఏంటి ఇంకా నువ్వేం మొదలు పెట్టకుండా ఇట్లాగే ఉన్నావు? ఏం చేయవా? ఏం మొదలు పెట్టాలి? ఏంటని అడుగుతావేంటి? సంక్రాంతి దగ్గర పడుతుంటే పిండి వంటలు అవి చేయవా? అదేంటి ఈ సంవత్సరం చేస్తావు అనుకున్నాను. పోయిన సంవత్సరం ప్రతి సంవత్సరం మనం చేసుకుంటాం కదా, నువ్వు ఇంకా పిండి అది ఆడిస్తూ అలా ఉంటావు అనుకున్నాను. అబ్బా ఏం నువ్వు, ఏంటి ఈ సంవత్సరం పప్పలు లేనట్టేనా? ఈసారి నేను ఖచ్చితంగా పిండి వంటల జోలికి మాత్రం అస్సలు వెళ్ళను. ఎందుకు అలాగా? ఇల్లంతా శుభ్రం చేసుకునేసరికి నడువులన్నీ జారిపోతున్నాయి. ఇంకా ఆ పిండి వంటల దగ్గర కూర్చునేటప్పుడు హుషారుగానే ఉంటుంది. లేచేటప్పటికి 70-80 ఏళ్ల ముసలిదానికి వంగిపోయినట్టు నడువులు వంగిపోయి కాళ్ళన్నీ పట్టుకుపోతున్నాయి. అందుకే ఈసారి పిండి వంటల జోలికి మాత్రం వెళ్ళదలుచుకోలేదు. అలా అనుకుంటే ఎలా సౌజీ? అయినా పండక్కి పిండి వంటలు లేకుండా అసలు సంక్రాంతి పండుగ ఎవడన్నా చేసుకుంటాడు చెప్పు? ఎంత పిచ్చివాళ్ళండి మీరు! పిండి వంటలు లేకుండా ఎవరైనా సంక్రాంతి పండుగ జరుపుకుంటారా ఏంటి చెప్పు? అదేంటే చెయ్యను అంటున్నావు, అవి లేకుండా ఎలా అంటున్నావు? పిచ్చిగా నెక్కిందా ఏంటి? కొంప తీసి కొనుక్కురమ్మని నాకు పేపర్ పెట్టదు కదా. మనం పిండి వంటలు అయితే ఈ సంవత్సరం అయితే చేయట్లేదు, కానీ మన ఇంట్లో పిండి వంటలు ఉంటాయి. పైగా నూనె ఖర్చు, పిండి ఖర్చు, పిండి మనకు వెళ్ళే ఖర్చు, గ్యాస్, ఇన్ని ఆదా చేసుకోవచ్చు తెలుసా? నీ పిచ్చి పీక్స్కి వెళ్ళిందే. ఏ ఖర్చు లేకుండా పిండి వంటలు ఉంటాయని చెప్తావేంటి? నువ్వేమన్నా పాతాళ భైరవి సినిమాలో ఎస్వి రంగారావు అనుకుంటున్నావా ఏంటి? అది కాదండి, నువ్వే అన్నావు కదా వాళ్ళందరూ మొదలు పెట్టేశారని. సాయంత్రం కల్లా మన ఇంట్లో కనీసం 8-9 బాక్సులతో పిండి వంటలు ఇక్కడికి వచ్చేస్తాయి తెలుసా? అప్పుడు వాటిల్లో ఒక 4 బాక్సులు తీసి ఆ 4 బాక్సుల్లో ఉన్న పిండి వంటలు తలా కొంచెం పంచి పెట్టేస్తారు మనమే చేసినట్టు. ఆ తర్వాత మిగతా 4-5 బాక్సులు ఉంటాయి కదా, అవి మనం తినేస్తాం. అయిపోయింది. వామ్మో, నీ ఏ మామూలు తెలివితేటలు కాదే, చావు తెలివితేటలు. ఈ పండక్కి నా పరువు తీసే పని పెట్టుకుందనమాట.